ఆషాఢ మాసంలో గోరింటకే కాదు, ఇంకొక ముఖ్యమైన ఆకు కూడా ఉంది. అదే ఈ మునగాకు. మునగాకు పచ్చడి కానీ, పప్పులో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొందరికి ఒగరుగా అనిపిస్తుంది. ముదురాకు కాకుండా లేతాకు తీసుకుంటే అది కూడా ఉండదు. కానీ ఈ సీజన్లో చాలా ఇంపార్టెంట్. అలానే ఇంకొకటి నేరేడి పండ్లు. ఈ సీజన్లో నేరేడి పండ్లు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. కానీ ఈ చెట్టుకి ఈసారి బాగా కాసాయి అనమాట. మేము మీద ఫుల్గా ఎంజాయ్ చేసాం. అండ్ మా చెల్లి బర్త్డే రోజు అస్సలు టైం లేకుండా తనకు ఒక గిఫ్ట్ కొని ఇవ్వడానికి. సో నాకు టైం దొరికినప్పుడే తన కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చాము. బట్ నేను ప్రజెంట్ చేయలేకపోయాను. మా ఆయన సపరేట్గా గిఫ్ట్ తీసుకొని వచ్చాడు తన కోసము. ఎందుకంటే మా లైఫ్లో మా చెల్లి కూడా మాకు చాలా ఇంపార్టెంట్. అన్ని దాంట్లో కూడా తను మాతో తోడుగా ఉంటుంది. అలానే అన్నిట్లో మేము తనతో షేర్ చేసుకుంటాము. సో అందుకనే మా పిల్లలకి ఎలాగో వాళ్ళ గిఫ్ట్స్ వాళ్ళ బర్త్డే అప్పుడు గిఫ్ట్స్ ఎలా ఇస్తామో తినకు కూడా అలానే ఇస్తామన్నమాట. తను మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా. సో తన కోసం ఎంత చిన్నదైనా పెద్దదని ఆలోచించలేము. తనకి ఇస్తే తను తీసుకొని ఇచ్చే హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. ఇది వచ్చే చిన్న గిఫ్టే, కానీ తను ఇచ్చిన దానికి వాల్యూ చాలా గొప్పది. ఎందుకంటే తను ఏమందంటే, ఇది నేను కొనిన కార్ కీస్కి నేను పెట్టుకుంటాను అండి, అంత వాల్యూ ఇస్తుంది అనమాట. సో గిఫ్ట్ చిన్నదా పెద్దదా అని కాదు, దానికి మనం ఇచ్చిన దానికి వాళ్ళెంత వాల్యూ ఇస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గిఫ్ట్ ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఇంత క్యూట్గా ఉందన్నైతే ఒక గిఫ్ట్ తీసుకున్నారని తెలుసు, కానీ ఇంత క్యూట్ గిఫ్ట్ తీసుకుంటారని నాకు కూడా తెలియదు. సో క్యూట్ కదా.